హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఇంట్లో ఎగ్స్ బ్రెడ్ ఉంటే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ ఒక్కొక్కటి ఇలా బౌల్లో వేసేసుకొని మనకు కావాల్సినన్ని ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఒక 7 ఎగ్స్ వరకు అయితే తీసుకున్నాను. 3 మెంబర్స్కి వచ్చే విధంగానైతే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఎగ్స్ అన్నీ ఇలా బ్రేక్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియాల పొడి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇందులో గరం మసాలాను అయితే యాడ్ చేయలేదు నేను. ఇవన్నీ కూడా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్ ఎల్లో ఉంది కదా, ఎల్లో అంతా వైట్లో కలిసిపోవాలి. ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఎగ్లో మొత్తం కలిసిపోవాలన్నమాట. కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందన్నమాట. 1 స్పూన్ ఆయిల్ వరకు వేసేసుకొని ప్యాన్ మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తీసుకునే బ్రెడ్ సైజుని బట్టి ఆమ్లెట్ అయితే వేసుకోవాలన్నమాట. నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను చిన్న సైజ్ది, అందుకోసం అని చెప్పి నేను ఈ ప్యాన్కు సరిపడా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. నేను ఒకేసారి 2 అయితే బ్రెడ్ పీసెస్ అయితే పెడుతున్నాను. బ్రెడ్ మనం ఇలా పెట్టి ఉంచేయకుండా ఇలా తిరగేసుకోవాలన్నమాట. 2 వైపులా కూడా ఈ ఎగ్ మిశ్రమం అనేది అంటుతుంది కదా, ఇలా అంటుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్రెడ్ ఎక్కడ కూడా ఆమ్లెట్కు విడిపోకుండా డైరెక్ట్గా అతికించుకోవచ్చు అనమాట. ఇలా అతికిస్తే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బ్రెడ్ ఫ్లేవర్ కాకుండా ఆమ్లెట్ ఫ్లేవర్ కూడా బ్రెడ్కి పట్టేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు ఏమైనా పిండి నానబెట్టనప్పుడు ఏం టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకరికైతే ఒక 2 ఎగ్స్ 2 పీసెస్ ఈ బ్రెడ్ పీసెస్ తీసుకుంటే ఒకరికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చేసిన ఈ 2 పీసులు ఒక్కరికి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈజీగా సరిపోతుంది. నేను అలా 7 ఎగ్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, చిన్న ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా మనం ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే వెంటనే ఈ విధంగానే పిల్లల కోసం అయితే చేసి పెట్టేశాను అనమాట. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ప్యాన్కు స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఆమ్లెట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ మళ్ళీ ఇలా ఈ విధంగా ఇందాకైతే పెట్టేశాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ ఎంతమందికి నచ్చుతుందన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. చూశారు కదా బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపించాను కదా. ఇంతకు మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా చేస్తారన్నది కింద కామెంట్ చేయండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈజీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఎక్కువ టైం అయితే పట్టదు కదా, ప్రతిదీ చట్నీ చేయాలి దోశ ఇడ్లీ కంటే కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్.